హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ ప్రజెంట్ చేశారు కదా. టు హ్యావ్ అ ఐడియా దట్ మెస్పటోమియన్ సివిలైజేషన్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఒక ఐడియా కోసం మ్యాప్ పెట్టాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో మనకేంటంటే ఆల్మోస్ట్ కొంచెం నియర్ బై మెస్పటోమియా సివిలైజేషన్కి దగ్గరగా ఉండడం వల్ల మనం మెస్పటోమియా సివిలైజేషన్ యొక్క కొన్ని సిమిలారిటీస్ని మనం ఐవీసీలో కూడా చూడొచ్చు అనమాట. ఐవీసీ విచ్ ఇస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సో మెస్పటోమియా అనేది is a as a name itself it suggests land between two rivers. ఆ రివర్స్ వచ్చేసి ఏంటంటే టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ అనమాట. ఓకే, అండ్ మెస్పటోమియా అనేది ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ ఇరాక్ అనమాట, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఏషియా. ఓకే, సో ఇక్కడ మెస్పటోమియా సివిలైజేషన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలనంటే, సో యాక్చువల్గా మనకేంటంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ట్రేడింగ్, కమర్షియల్ ట్రేడింగ్ అనేది ఎక్కువగా మనకు మెస్పటోమియా పీపుల్ తోటే ఉండేదన్నమాట. ఓకే, సో ఏంటంటే మెస్పటోమియా ఎలా చెప్తాము మనం మెస్పటోమియా రీజియన్తో కమర్షియల్ ట్రేడింగ్ ఉండేదని అంటే, మన యొక్క ఏదైతే హరప్పన్కి రిలేటెడ్ ఏదైతే సీల్స్ ఉన్నాయో పిక్టోగ్రాఫిక్ సీల్స్ మనకు మెనీ ప్లేసెస్ ఆఫ్ మెస్పటోమియా రీజియన్స్లో మనకి అవైలబుల్లోకి వచ్చాయన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ మెస్పటోమియా యొక్క సీల్స్ కూడా అంటే మెస్పటోమియా వాళ్ళ సీల్స్ ఎలా ఉండేదంటే సిలిండ్రికల్ షేప్లో ఉండేవన్నమాట. అవి కూడా చాలా చోట్ల ఆఫ్ మన హరప్పన్ సైడ్స్లో కానీ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూడొచ్చు అనమాట. ఓకే, సో మనకేంటంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏంటంటే అగ్రికల్చర్ అనేది బ్యాక్ బోన్గా చెప్తాం కదా. సో నాట్ ఓన్లీ అగ్రికల్చర్, సో వీళ్ళు ఏంటంటే పాట్ మేకింగ్, షిప్ బిల్డింగ్, ఓకే, బ్రిక్ మేకింగ్, మెటల్ వర్క్స్, టెరాకోటా వర్క్స్ కూడా. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్, సో దే యూస్ టు ఈ పనులను కూడా దే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో ఏంటంటే యాక్చువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మన పీపుల్ ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడింగ్ కూడా జరిగేవన్నమాట. ఓకే, లోతల్ అనేది ఏదైతే డాక్ యార్డ్ పాయింట్ ఉండిందో అక్కడ నుంచి ఏంటంటే మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతుండేవి అనమాట. ఓకే, సో మనం ఏంటంటే మనం ఏమేం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అంటే గోల్డ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, కాపర్ ఫ్రమ్ రాజస్థాన్, షెల్స్ ఫ్రమ్ గుజరాత్, సిల్వర్ ఫ్రమ్ ఇరాన్. సో మనం ఏంటంటే ఇవన్నీ మనం అదర్ ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అన్నమాట. సో మెస్పటోమియా అనే పీపుల్ మన దగ్గర నుంచి ఏంటంటే సింధాన్ అంటే కాటన్ అనమాట. కాటన్ని కూడా మన దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళకి మెస్పటోమియా రీజియన్స్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అనమాట. ఏంటంటే ట్రేడింగ్ కోసం